హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ చేసి చూపించబోతున్నానండి. హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ, సింపుల్గా కూడా అయిపోతుంది. అదేంటంటే కొర్ర పొంగలి, హాట్ పొంగల్ అనమాట. సో ఇందులో కావాల్సినవి ముందుగా కొర్రలు, పెసరపప్పు, తాలింపులోకి నెయ్యి, కరివేపాకు, జీడిపప్పులు, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం ముక్కలు, నెక్స్ట్ నల్ల మిరియాలు, కొంచెం అంతా ఇంగువ. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో మనం ఈ కప్పు నిండా పెసరపప్పు తీసుకోవాలని తీసుకొని దీన్ని మంచి రంగు వచ్చే వరకు, మంచి స్మెల్ వచ్చే వరకు లైట్గా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ముందు రోజు రాత్రే ఈ కప్పు నిండా కొర్రలు తీసుకొని మనం నీళ్ళలో నానబెట్టి పెట్టుకోవాలండి. అప్పటికప్పుడు అంటే బాగోదన్నమాట. కొంచెం మిల్లెట్స్ హార్డ్గా ఉంటాయి, చూడడానికి చిన్నగా ఉన్నా అవి హార్డ్గా ఉంటాయి. సో మనం నైటే నానబెట్టేసి పెట్టుకుంటే చక్కగా నానుతాయి. పొద్దుటికి మార్నింగ్ తినాలనుకుంటే నైట్ నానబెట్టుకోవాలి, నైట్ తినాలనుకుంటే మార్నింగ్ నానబెట్టేసుకోవాలి కొర్రల్ని. ఇందులోకి పెసరపప్పు, ఈ పెసరపప్పే కాకుండా తొక్కతో ఉంటుంది కదండి పెసరపప్పు, అది వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అంటే ఇంట్లో పెసర్లు ఉన్నాయి అందుకే వేయలేదు, ఈ పప్పు ఉందని వేసాను. ఇది కూడా చాలా బాగుంటుంది. మనం రైస్తో చేసుకున్న పొంగల్ కన్నా ఈ పొంగల్ చాలా బాగుంటుంది టేస్ట్. కలర్లో వచ్చే వరకు కొంచెం చూసారా, కలర్ చేంజ్ అయింది పప్పుది, స్మెల్ కూడా మంచి వాసన వస్తుంది. సో ఇలా వచ్చే వరకు వేయించేసుకొని దీన్ని మనం శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలి. ఇలా కడుక్కోవాలండి 2 సార్లు. శుభ్రంగా వేడిగా ఉంటుంది, కొంచెం చల్లనీళ్ళు పోసుకొని 2 సార్లు కడిగేసుకొని నీట్గా ఇలా పెట్టేసుకుందాం. ముందుగా రాత్రి నానబెట్టుకున్న కొర్రలు ఇవి. కొర్రలు కూడా నానబెట్టుకునేటప్పుడు 3 సార్లు కడుక్కోవాలండి, అంటే చాలా డస్ట్ ఉంటుంది ఇందులో, అదంతా పోయి ఇలా చాలా నీట్గా అవుతాయి. ఇప్పుడు మనం వీటిని ప్రెషర్ కుక్కర్లో పెట్టుకుందాం. ప్రెషర్ కుక్కర్ తీసుకొని ముందుగా కొర్రలు, ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నాక పెసరపప్పు, ఇది కూడా పప్పు కప్పు అయితే కొర్రలు కూడా కప్పు అండి, సమానంగా తీసుకోవాలి. 1 కప్పుకి 4 కప్పులు వాటర్ వేసుకోవాలన్నమాట. ఇలా 4 కప్పులు, ఒక్కో దానికి 4 కప్పులు చొప్పున 8 కప్పులు వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని మనం ప్రెషర్ కుక్కర్లో పెట్టేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక మనం రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకొని మూత పెట్టి 4 విజిల్స్ రానివ్వాలి. స్లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి. ఇది పెద్ద మంట పెట్టకూడదు, చాలా నెమ్మదిగా పెట్టుకొని మెల్లిగా ఉడికించుకోవాలి. 4 విజిల్స్ రావాలన్నమాట. 4 విజిల్స్ వచ్చినాయండి. ఇప్పుడు స్టీమ్ అంతా పోయేదాకా ఉంచాను, తర్వాత ఓపెన్ చేసి చూసుకుందాం. చూసారా అలాగెంత సాఫ్ట్గా, కొంచెం పలచగా అనిపించినా ఇది మనకు చల్లారే కొద్దీ గట్టిపడిపోతుంది. ఇలా సాఫ్ట్గా స్మూత్గా వస్తుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టుకుందాం. పెట్టుకుందామండి. తాలింపులోకి నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. ఇందులోకి ఓన్లీ నెయ్యే వేస్తాము, ఆయిల్ వేసుకోకూడదు. నెయ్యి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. నెయ్యి వేడెక్కింది. ఇందులోకి కొంచెం జీలకర్ర, కొంచెం నల్ల మిరియాలు, కొన్ని జీడిపప్పులు ఎంత ఎక్కువ వేసుకున్నా అంత బాగుంటుంది. ఇది కొంచెం కలర్ వచ్చే వరకు ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. ఇలా రెడ్గా అవుతున్నాయి కదండి జీడిపప్పులు. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కడిగి పెట్టుకున్న కరివేపాకు, 2 రబ్బల కరివేపాకు కూడా వేసుకొని కొంచెం అలా ఫ్రై చేసుకోండి. ఇందులోకి లాస్ట్లో కొంచెం అంతా ఇంగు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అయిపోయిందండి, తాలింపు అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని పొంగల్లో వేసుకుందాం. అంతే, టేస్టీగా రుచికరంగా ఉండే పొంగల్ రెడీ. ఇది డయాబెటీస్కైనా, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైనా తింటే చాలా బాగుంటుంది, చాలా బాగా పనిచేస్తుంది. మన కడుపు కూడా చాలా నిండినట్టుగా ఉంటుందండి ఇది తింటే, ఈ పొంగల్ తింటే. రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే మన కొర్ర పొంగల్ రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది అనమాట. చల్లారుతున్న కొద్దీ కొంచెం గట్టి పడుతుంది, వేడి మీద తింటేనే బాగుంటుంది దీని టేస్ట్. ఇది ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు, లేకపోతే దీని పక్కన
ఇలా చట్నీతో కూడా తీసుకోవచ్చు అనమాట. కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ అయినా కూడా బాగుంటుంది. ఇలా తిన్నా కూడా బాగుంటుంది. టేస్టీగా ఉండే ఈ కొర్రల రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.